గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, భారతంలో విశేషాలు చెప్పుకున్నాం. మరి నేటి వరకు మనం ఆది పర్వాన్ని 16 భాగాలుగా చెప్పుకున్నాం. ఈ రోజున 17వ భాగం చెప్పుకున్నాం. సమర్థ గురు సాయినాథ్ మహారాజ్ కీ జయ. ఉగ్రశ్రవసుడు అంటే సూతులు వారు చెప్తున్నారు, సర్పాలు అమృతాన్ని కోరినప్పుడు గరుత్మంతుడు తల్లికి ఈ విషయం చెప్పాడు. అమ్మా, అమృతం తీసుకురావాలంటే చాలా దూరం వెళ్ళాలి, నాకు శక్తి బాగా కావాలి, ఆహారం పుష్టిగా కావాలి, అందుకోసం అది ఎక్కడ దొరుకుతుందో చెప్పమ్మా అన్నాడు. ఆమె అన్నది, వినత నాయన, సముద్ర మధ్యంలో ఒక బోయ పల్లె ఉన్నది, అక్కడికి వెళ్ళు, అక్కడ బాగా పుష్టిగా ఉన్న నిషాదులు ఉన్నారు, వాళ్ళని నువ్వు ఆహారంగా భుజించి అప్పుడు అమృతం తీసుకురావడానికి వెళ్ళు. అయితే ఒకటి, అందులో ఎవరన్నా బ్రాహ్మణుడు కంటే ఉంటే మాత్రం నువ్వు మింగవద్దు, ఎందుకంటే బ్రాహ్మణుడు అనేవాడు ఆదరింప తగినవాడు, నీ కోపం వచ్చినా సరే బ్రాహ్మణుడిని ఎప్పుడూ చంపద్దు సుమా, బ్రాహ్మణుడికి ఎప్పుడూ ద్రోహం తలపెట్టవద్దు, అతడికి కోపం వస్తే సూర్యుడి కన్నా అధికమైన తేజస్సు కాబట్టి ఆ బ్రాహ్మణుడిది భస్మైపోతారు సుమా. ప్రాణులకందరికీ ముందు ఉద్భవించిన వాడు బ్రాహ్మణుడు. అంటే బ్రహ్మగారిని కదా పుట్టించింది, బ్రహ్మగారి నుంచే బ్రాహ్మణుడు అని వచ్చిందనమాట. విష్ణుమూర్తి పుట్టించింది ఎవరు? మొట్టమొదట బ్రాహ్మణుని కదా, బ్రహ్మని. కాబట్టి అందరికన్నా ముందు ఉద్భవించిన వాడు, అందరికీ తండ్రి లాంటి వాడు, అందరికీ గురువు వంటి వాడు అనగానే, అమ్మా మరి బ్రాహ్మణుడు ఏ రూపంలో ఉంటారో ఎలా గుర్తించాలి అన్నది. అతడు అగ్నిలాగా ఉంటాడయ్యా. అంటే మరి ఒక సహాయంగా నాకు ఏదన్నా గుర్తు చెప్పు అంటే, నువ్వు అతన్ని మింగినప్పుడు నీ కంట బిళ్ళను లోపలికి వెళ్లకుండా అగ్నిలాగా మండుతూ ఉంటాడు, అదే గుర్తు అని చెప్పింది ఆమె. అప్పుడు వెళ్ళాడు ఆ బోయపల్లికి. ఆమె ఇంకా కూడా ఆశీర్వాదాలు ఇచ్చింది. నాయన, నువ్వు అమృతం తిరిగి తెచ్చేదాకా నేను సూర్యచంద్రుల్ని అందరినీ కూడా, ఇక్కడ ఉండే అగ్నిదేవుణ్ణి అందరినీ కూడా ప్రార్థిస్తూ ఉంటాను, నేను రక్షించమని అని చెప్పింది. బయలుదేరాడు, ఆ నిషాదుల్ని మింగాడు. అప్పుడు గొంతులో మంట మండింది. వెంటనే గుర్తించాడు బ్రాహ్మణుడు ఎవరో ఇరుక్కున్నాడు అని. ఓ బ్రాహ్మణుడా, బయటికి రావయ్యా అంటే, నా భార్య నిషాది ఉంది, ఆమెతో కూడా రావాలి నేనంటే, ఆమెతో కూడా బయటికి రా అని అన్నాడు. అలానే వచ్చేసాడు ఆ బ్రాహ్మణుడు, తన దారిన తను వెళ్ళిపోయాడు. ఇంకా చెప్తున్నాడు సూతులు వారు, ఆ తర్వాత తన రెక్కలను విదిరించి మనోవేగంతో గరుత్మంతుడు ఆకాశంలోకి ఎగిరాడు. అక్కడ ముందు తండ్రిని దర్శించాడు. తండ్రి అడిగితే తను ఎందుకు వచ్చాడో చెప్పాడు. మీరందరూ కుశలేమనా అడిగాడు తండ్రి. నీకు కావలసినంత భోజనం లభిస్తుందా అని కూడా అడిగాడు. అప్పుడు అన్నాడు, నా తల్లి కుశలమే, కానీ నాకు మాత్రం తినటానికి సరైన శక్తివంతమైన ఆహారం లభించలేదు. మాతృదాస్య విముక్తి కోసం నన్నేమో సర్పాలు అమృతం దేవమ్మని అడిగాయి. మరి వేల కొలది నిషాదుల్ని తిన్నాను, కానీ నాకు తృప్తి కలగలేదు. కాబట్టి నా ఆకలి తీరి బలం కలగడానికి ఆహారం ఎక్కడ లభిస్తుందో చెప్పండి, అప్పుడు నేను అది తిని అమృతం తీసుకురావడానికి వెళ్తాను అన్నాడు. అప్పుడు తండ్రి అయిన కశ్యప మహర్షి చెప్తున్నాడు. ఆ సంగతి రేపు మనం చెప్పుకుందాం. కృష్ణార్పణమస్తు.